తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధ కొనసాగుతోంది. కాసేపటి క్రితం వరకు జరిగిన చర్చలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలే, కొత్త హామీలు కావని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గత 2025లో మే 7న సమ్మెకు పోతున్న సమయంలో ఇదే మన రవాణా శాఖ మంత్రి గారు ఇదే సెక్రటరియట్లో పిలిచి మాతో ఈ అంశాలన్నింటినీ చర్చించి మరి పరిష్కారం చేస్తాం, వాయిదా వేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం కావచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం వలన మళ్ళీ మేము సమ్మె నోటీసు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత వాయిదా వేసుకొని సంవత్సరం గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువు సరిపోదన్నట్టుగా మళ్ళా ఇప్పుడు ఐఏఎస్ కమిటీలు వేసి ముగ్గురుతో కమిటీ వేసి 4 వారాలు మీరు గడువు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఈ కమిటీ మీ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆ తర్వాత పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము పెట్టిన డిమాండ్లను విన్న తర్వాత మేము ఒక్కటే చెప్పాం, ఇవి కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు, ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే. కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే, ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి, లేకపోతే కార్మికులంతా అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈ రోజు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో రేపటి నుంచి పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఈ రోజు అర్ధరాత్రి 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొదటి డ్యూటీ నుంచి మరి మా జేఏసీ కమిటీగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపు సమ్మె యథాతథంగా ఉంటుంది, ఎవరి మాట వినవలసిన లేదు. కాబట్టి కార్మికులంతా ఎవరు భయపెట్టించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినా మీరు మొక్కబోని ధైర్యంతో ఈ సమ్మెలో విరోచితమైనటువంటి పోరాటానికి మీరంతా సిద్ధమై మన న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మెను కొనసాగించవలసిందిగా, పోరాటాన్ని కొనసాగించవలసిందిగా జేఏసీ నాయకత్వం మీకు పిలిపిస్తున్నది. ఈదూరు వెంకన్న జేఏసీ చైర్మన్. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు, థామస్ రెడ్డి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి యాజమాన్యం పిలుపునిచ్చిందని, మరి 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్లీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5 ఐఏఎస్లతోటి కమిటీ వేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్ కు పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్ కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట చెప్తే రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదికలు ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. 32 సమస్యలు కూడా క్లియర్ గా అన్ని తెలిసినాయే. ఆర్టీసీలో పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, నిర్బంధంలో ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పినాం. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే అంశాల మీద ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇవాళ ప్రభుత్వం దిగిరాక ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా
ఎవరు కూడా కార్మికులందరికీ మేము పిలుపునిస్తున్నాం జేఏసీగా, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, ఎవరు ఉద్యోగాలు పోతాయని ఇంకా రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా వినకుండా సమ్మె చేసి 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో ముందుందాం, సమ్మెని కంటిన్యూ చేద్దాం. భయపడకుండా ఇవాళ తాడో పేడో చివరి పోరాటం అన్నాం, ఇవాళ విజయాన్ని ముద్దాడే వరకు సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కార్మికులంతా సమ్మెలో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికీ